నగర్ కోనసీమ జిల్లాలో న్యూ ఇయర్ వేళ విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్ లో కారుతో పాటు ఒక యువకుడు గల్లంతై స్థానికులను కలవరపరిచాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిందని రవికుమార్ స్పెషల్ కరెస్పాండెంట్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేది ప్రాంతానికి వచ్చిన స్నేహితుల బృందం రాత్రి వేళ సముద్ర తీరానికి వెళ్లి అక్కడ జిప్ డ్రైవింగ్ చేస్తూ సరదాగా గడిపారు. కానీ గట్టు దగ్గర ప్రమాదకర మలుపు ఉందన్న విషయం తెలియకపోవడంతో వాహనం ఒకేసారి నియంత్రణ కోల్పోయి సముద్రంలోని లోతైన ప్రాంతంలోకి దూసుకుపోయింది. జీప్లో ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అప్రమత్తంగా స్పందించి వాహనం నుండి వెంటనే దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మరొక యువకుడు శ్రీధర్ మాత్రం నీటిలో కొట్టుకుపోయే గల్లంతయ్యాడు. అతడిని వెతికేందుకు మత్స్యకారులు, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది అలాగే పోలీసులతో కూడిన బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇంకా అంతర్వేదిలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళ వాహనాలు సముద్ర తీరంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గట్టు ప్రాంతాల్లో సరైన లైటింగు, హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ప్రమాదాలకి కారణమవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయానికి తీర ప్రాంతంలో అధిక అలలున్నాయని, వాహనం మునిగిపోయిన ప్రదేశం లోతైనదని, గల్లంతైన యువకుడి కోసం నిరంతర గాలింపు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో న్యూ ఇయర్ వేడుకల ఆనందం అంతర్వేదిలో ఒక్కసారిగా విషాదంగా మారిపోయిందని స్థానికులు తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి చెంటి అందిస్తారు. చెంటి, చెప్పండి, మరి అంతర్వేదిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? న్యూ ఇయర్ వేడుకల వేళ గోదావరి జిల్లాలో విశాల ఛాయలు నమ్ముకున్నాయని చెప్పాలి. ముగ్గురు యువకులు తమ ఎంజాయ్ చేయడానికని కాకినాడ నుంచి అంతర్వేది బీచ్ కు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వెళ్లి అక్కడ యాపిల్ రెస్టారెంట్ లో రూమ్ తీసుకుని ఎంజాయ్ చేసిన తర్వాత ఇద్దరు స్నేహితులు ఒక తార్ జీప్ లో అక్కడ నుంచి యాపిల్ రెస్టారెంట్ నుంచి తార్ జీప్ లో 11:30 సమయంలో సముద్రం ఒడ్డున జీపు నడుపుకుంటూ అరుణాచలం కొత్త వద్ద మలుపు ఉంటుందని తెలియక నిదానంగా గోదావరిలోకి తీసుకెళ్లిపోయారు. అక్కడ నుంచి ఒక స్నేహితుడు అయితే బయటకు రాగా మరొక స్నేహితుడు కారులోనే గోదావరిలోకి వెళ్ళిపోయాడని చెప్పవచ్చు. అయితే అతన్ని గాలింపు చర్యలు చేపట్టారు. ఆ గాలింపు చర్యలు ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చెంటి ఫర్ ద అప్డేట్.